ప్రణతి ఎంపిక చేసుకున్న పాట ఇది కూడా కొసరాజు రాఘవ చౌదరి గారి రచన, సంగీతం మాస్టర్ వేణు గారు, గానం మాధవపేది సత్యం గారు, జిక్కి గారు. తోడికోడలు సినిమా నుంచి నీ సోకు చూడకుండా నీ సోకు చూడకుండా నవనీతమ్మానే నిమిషమైన బతకలేనే ముత్తుల గుమ్మ నీ నీడ బతికి ఉండలేనే ముత్తుల గుమ్మ. ఎంత మాయగాడవురా రమణి మావా నిన్నే తల్లి కన్నదిరా వయ్యారి మావ నీకెన్ని వింతలున్నయిరా వయ్యారి మావా. చూసే చూపులకు అన్నలాడి ఇల్లు గారిపోతానే చిన్నలాడి మనసు దాచుకోలేను నవనీతమ్మ పట్టి మాటలేమి చెప్పలేను ముద్దుల గుమ్మ. నీ సోగు చూడకుండా నవనీతమ్మ నే నిమిషమైన బతకలేనే ముద్దుల గుమ్మ నీ నీడ వదిలి ఉండలేనే ముద్దుల గుమ్మ. ముచ్చట్లు చెబుతావు అన్నె కాడా మోసపుచ్చిపోతావు చిన్నవాడా మాట వరుసకైను నువ్వు రమణయ్య మావా ఒక మాడైనా ఇచ్చావా రమణయ్య మావా. ఎంత మాయగాడవురా రమణయ్య మావా నిన్నే తల్లి కన్నదిరా వయ్యారి మావ నీకెన్ని వింతలున్నయిరా వయ్యారి మావా. ఆహు 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 ఆహు. నీతోటి సరసమాడి పడుచు పిల్ల ఎల్లూరు ఎళతానే గడుసు పిల్ల మళ్ళీ తిరిగి వస్తానే నవనీతమ్మ నేను మరిచిపోయి ఉండలేనే ముద్దుల గుమ్మ. నీ సోకు చూడకుండా నవనీతమ్మ నే నిమిషమైన బతకలేనే ముద్దుల గుమ్మ నీ నీడ వదిలి ఉండలేనే ముద్దుల గుమ్మ. ఆహు 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 ఆహు. నెల్లూరు పోతేను నీటుగాడా తెల్ల బియ్యం తెస్తావా నీటుగాడా పక్క ఊళ్ళు నువ్వుంటే రమణయ్య మావా నే ప్రాణాలు నిలుపలేను రమణయ్య మావా. ఎంత మాయగాడవురా రమణయ్య మావా నిన్నే తల్లి కన్నదిరా వయ్యారి మావ నీకెన్ని వింతలున్నయిరా వయ్యారి మావా. ఆహు 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 ఆహు. ధన్యవాదాలు. Acha, you're totally adorable. See, in this, because it's a competition, sometimes we have to listen to things that are not going okay. But you're so adorable when you're singing. There's so much of drama in your singing. Your body is still, what you have inside you to project it in this song, it's a little difficult between the body and the mind that connect. But you're so entertaining that I'm just watching you like that. You're adorable. Your singing is like I said, you're very dramatic, super drama in your singing.
God bless you, Chellam. God bless. థ్యాంక్ యూ మేడం. అర్థమైంది ఆవిడ చెప్పింది. ఏం చెప్పింది? నాకు తెలియదు ఇంగ్లీషు. నాకు తెలుగులో చెప్పు. బాగా పాడారని చెప్పింది. చాలా సంతోషం అమ్మ. అంటే అంత చెప్తే చాలు, ఇంత చెప్పాలా అన్నట్టు. ఆవిడన్నది ఇప్పుడు నీకోసం కాదు, ఆవిడన్నది నీకు తెలుగులో చెప్పినా కూడా నీకు అర్థం కాదు. ఎందుకంటే ఈ పాటలో ఎంత పర్ఫార్మెన్స్ చేయాలో, నీ శరీరం, నీ వయసు చిన్నది, నీ బుద్ధి ఇంకా వికసిస్తూ ఉంది. ఈ శరీరం, ఈ బుద్ధి రెండు కనెక్ట్ అయ్యి ఇలాంటి పాటను ముందుకు తీసుకురావాలంటే ఎంత కష్టమో, అది ఎంత సులభంగా చేస్తున్నావో నువ్వు, ఎంత డ్రామా చూపిస్తున్నావు నువ్వు పాడడంలో కూడా. నువ్వు పాడుతున్నంతసేపు ఎవరు వేరే కళ్ళు అటు ఇటు తిప్పకుండా నిన్నే చూస్తున్నారు అని చెప్పింది ఆవిడ. ఆ ఆంటీకి ఒక ఫ్లయింగ్ కిస్ ఇచ్చాయి, అక్కడి నుంచి ఫ్లయింగ్ కిస్ ఇచ్చాయి. ఆ ఫాస్ట్ సంగతులని ఎంత బాగా అన్నావో, చాలా బాగా అన్నావు. మంచి ఆ జిలుగులన్నీ కూడా, వేణుగారి పాట అంటే ఆ జిలుగులన్నీ ముండి తీరుతాయి. పాడుతున్నప్పుడు ఎందుకు ఆర్టిస్టులు కరెక్ట్ చేయలేదో ఆ రోజుల్లో తెలియదు మాకు. మాట వరుసకైనా నువ్వు రమణయ్య మామ, ఒక్క మాట అయినా ఇచ్చావా రమణయ్య మామ అని వినపడుతుంది మనకు అందులో. ఒక్క మాట అయినా కదా, ఒక్క మాడ అనేది ఒక నాణ్యం ఆ రోజుల్లో. ఒక మాడైనా ఇచ్చావని, అది సరే కరెక్ట్ చేసుకున్నావు నువ్వు, చెప్పుంటారు పెద్దవాళ్ళు. నెల్లూరు పోతేను నీటుగాడ, తెల్ల బియ్యం తెస్తావా నీటుకాడ. ఎప్పుడూ ఒక లబ్ధ ప్రతిష్ఠుడైన కవి చర్విత చరణంగా రెండు మాటలు ఒకేసారి, అన్లెస్ దానికి ఏదైనా వేరే అర్థం ఉంటే తప్ప చెప్పింది నీటుగాడ అని 2 సార్లు రాయరు. నెల్లూరు పోతేను నీటుగాడ, సన్నబియ్యం తెస్తావా వన్నె కాడ. ఇదట ఒరిజినల్గా యాక్చువల్గా ఉన్నది, మేము వేరే వాళ్ళని కనుక్కున్న తర్వాత తెలిసింది. సో నువ్వు పాడుతున్నప్పుడు కూడా నెక్స్ట్ టైం నుంచి నెల్లూరు పోతేను నీటుగాడ, సన్నబియ్యం తెస్తావా వన్నె కాడ. నెల్లూరు పోతేను నీటుగాడ, సన్న బియ్యం తెస్తావా వన్నె కాడ. ఆ ఒక్క సంగతికే నీకు 100 టన్నుల సన్నబియ్యం పంపించవచ్చు. అంత సులభం కాదు, మేము ఇలా అంటేనే వస్తుంది. అంత ఏదో చాలా ఈజీగా పాడేస్తున్నాం, చాలా అవలీలుగా. ఇది ఏంటి సంగతి, ఇంతేనే తీసుకో కావాలంటే అన్నట్టుంది. ఆ నవ్వు ఇంకా బాగుంది. వెళ్ళిపోతుంది కదా, దిశ దిగుతుంది. ధన్యవాదాలు. సరే బా.